డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ గల్ఫ్ కంట్రీస్లోకి ఎక్కువగా ఇక్కడ నుంచి చూస్తుంటే బ్రోకర్స్ అక్కడ పనుంది, షేక్స్ అడుగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళి పంపిస్తారు. అవును, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అవును. రీసెంట్గా సుమన్ టీవీ వాళ్ళు రిస్క్ చేసి ఒకటి పుష్ప అనే అమ్మాయిని కాపాడడం జరిగింది. అంటే ఇలా పుష్ప తెలిసింది కాబట్టి తీసుకురాగలిగారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ అవస్థలు పడుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే కూడా ఉండుంటారు. అవును. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎక్కడ మనము జాగ్రత్త పడాలంటారు? ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో, అంటే ఇప్పుడు దుబాయ్ కానివ్వండి, ఇంకా సౌదీ అరేబియా, ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ. అంటే మనుషులు కూడా బై నేచర్ వాళ్ళు చాలా క్రూయల్గా ఉంటారు. ఇక్కడ ఏదో ఇద్దరు పిల్లలైనా ఇంకోటనో ఆశ పెట్టి తీసుకొస్తారు. వీళ్ళకి జీతాలు ఆశ కొద్దీ పాపం వీళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి 10 రూపాయలు ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి తిరిగి రావడం తెలియదు, మాట్లాడడం తెలియదు. వీళ్ళ పాస్పోర్ట్ వాళ్ళు తీసుకొచ్చి చింపేసినా వీళ్ళకేమీ తెలియదు, అలాగే ఉండిపోవాలి, అక్కడ ఉండిపోవాల్సిందే. ఇంకా అది ఒక నరకమే. ఎంత టార్చర్ పెడతారంటే వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టరు, వాళ్ళు చెప్పిన పనులన్నీ గుడ్డు చాకిరీ చేయాలి, వాళ్ళకి రెస్ట్ ఉండదు. ఇంకా చెప్పాలంటే అది సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటుంది. అన్ని రకాలుగాను మనిషిని బాధిస్తారు. కాస్త యంగ్స్టర్స్ వెళ్ళారంటే అది ఇంకా నరకమే, అందులోంచి బయటికి రాలేరు. బ్రోకర్లు అన్ని తెలిసే పంపిస్తారా? తెలిసే పంపిస్తారు. చాలా మంది అది ఈ అమ్మాయికి ఒక 1 yearకి టెంపరీ వీసా ఉందనుకో, పర్మనెంట్ అని చెప్పేసి పంపిస్తారు. ఇందులో చదువు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ పర్మనెంట్గా నీకు జాబ్ ఉంటుందని చెప్పేసి పంపిస్తారు. 1 year తర్వాత ఈ అమ్మాయి వీసాను పాస్పోర్ట్ టైం అయిపోతుంది, అమ్మాయి ఇండియా రావడానికి లేదు, అక్కడ చిక్కిడిపోతుంది. అంచేత ఈ బ్రోకర్లు కూడా చాలా అన్యాయాలు చేస్తూ ఉంటారు. అది కాస్త వాళ్ళు తెలివితేటలతో నాకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది, అక్కడ నేను ఎంత సంపాదించుకోగలను తెలుసుకొని అది అయిపోయాక వెనక్కి వచ్చేయాలి. వెనక్కు రావడానికి వీళ్ళకి అవకాశం ఉండదు అక్కడ. ఉండదు. ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళు లాగేసుకుంటారు, వాళ్ళ కస్టడీలో పెట్టుకుంటారు. అది ఇంచుమించు హౌస్ అరెస్ట్లా ఉంటుంది. ఆ భాష రాదు, మాట రాదు, వీళ్ళు వెళ్ళి ఎవరికైనా చెప్పడానికి లేదు. అదేదో జయప్రద చిరంజీవి సినిమా కూడా ఇలా వచ్చింది ఇలాంటిదే. ఆమె పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తాడు, అక్కడ అమ్మాయిని టార్చర్ పెడుతుంటాడు. అమ్మాయికి పారిపోవడం తెలియదు, ఎలా బయటపడాలో తెలియదు. అక్కడి నుంచి ఇంట్లోంచి పారిపోయినా ఎక్కడెక్కడో ఎతికేసి మళ్ళీ పట్టుకొచ్చి నలుగుతంతూ ఉంటాడు. అంచేత ఇలాంటి ప్రమాదాలు చాలా ఉంటాయమ్మా. డబ్బుల కోసమని పెడతాం కానీ అసలు ప్రాణం బాగుంటే గలో గంజో తాగి ఇంట్లో ఉండొచ్చు. కాదు అని డబ్బులు సంపాదిస్తాం అనుకుని వెళ్ళి బాధలు పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాగా. అంటే ఇంకా కొంచెం మనకు తెలియని విషయాలు కూడా కొంతమంది చంపేస్తారు, చంపేసి కూడా బయటికి రాకుండా తెలీదు. అవును, తెలీదు. అలా కూడా ఉన్నాయి, అలాంటివి కూడా ఎన్నో ఉన్నాయి. అలా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది చచ్చిపోయినట్టు తెలియదు. వాళ్ళకి దాని ఫోన్ నెంబరు అది ఎప్పుడు చూసినా అది స్విచ్ ఆఫే వస్తుంటుంది. వీళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియదు. ఏజెంట్లకు చెప్తే వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. ఎవరిని అడుగుతారు వీళ్ళు? ఇన్ని నష్టాలు జరుగుతుంటే మా మనిషి మాకు తిరిగి వస్తే చాలు ప్రాణాలతో అని అనుకున్న వాళ్ళు ఎంతోమంది. అలాంటి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అసలు ఇలాంటి చోట్ల కొంత అవేర్నెస్ ఉండాలి మనుషులకు కూడా. అంటే ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరి ద్వారా వీళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాలి. అసలు ఆ వ్యక్తి దుబాయ్ మనిషి బతుకుందా లేదా అనే విషయం వీళ్ళు ఎవరిని తెలుసుకోవాలి, ఎవరి దగ్గర వాళ్ళు పనిచేస్తున్నారు, ఆ ఓనర్ పూర్వాపరాలేంటి, అవన్నీ తెలుసుకుంటే కనీసం ఏ గవర్నమెంట్ను అడగగలుగుతారు. అవి కూడా వీళ్ళకి తెలియవు. వాళ్ళు ఏదో అప్పుడు ఇస్తారు, టికెట్ డబ్బులు ఇస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడున్న ఏజెంట్ అక్కడతో ఏజెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వేరే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడ కొన్నాళ్ళు పనిచేసింది అనుకో, ఈయనకి నచ్చపోతే ఈయన ఇంకొకటికి అప్పు చెప్తాడు. ఇవన్నీ వెళ్ళని కూడా వెనక్కి, నా దగ్గర నాకు కుదరలేదు, నేను వేరే వాళ్ళని పెట్టుకుంటా, నువ్వు తీసుకోమని అలా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇవిడ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మా దగ్గర లేదంటారు. మా దగ్గర లేదు, మా దగ్గర నుంచి పారిపోయింది అంటారు. అంతే. వీళ్ళు ఎవరిని అడగాలి? మరి అంత రిస్క్ ఉంటుంది, ఇలా జరుగుతుందని తెలిసి కూడా మన వాళ్ళు ఎందుకని ఇంకా ఎందుకు డబ్బులు కష్టపడి డబ్బులు సంపాదించలేక ఫ్యామిలీని పోషించుకోవాలి అనే ఉద్దేశంతో పాపం చాలామంది ఇలా మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా వెళ్ళి అక్కడ ఈ హెరాస్మెంట్లన్నీ భరించి అక్కడి నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళి చివరికి ప్రాస్టిట్యూట్ కంటే ఘోరం అయిపోతుంది వాళ్ళ బ్రతుకులు. అయితే అందుకే అంటున్నాను, అవేర్నెస్ ఉండాలి వీళ్ళకి. అలాగే గవర్నమెంట్ కూడా ఎవరి దగ్గరికి పంపిస్తున్నారు, ఇలా వెళ్ళే వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలు తీసుకునే ముందు ఏజెంట్ల ద్వారా వెళ్తారు కదా, ఆ వివరాలన్నీ గవర్నమెంట్కి తప్పనిసరిగా ఇన్ఫామ్ చేయాలి. రేపొద్దున ఏదైనా తేడా వస్తే గవర్నమెంట్ బాధ్యత వహించాలి. ఇలా కొల్లలు ఉన్నారమ్మా ప్రపంచంలో. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఎంతవరకు బాధ్యత వహిస్తుంది తెలిస్తే కదా. అంచేత ఈ ఏజెంట్ని నమ్మి మోసపోకుండా
ఈ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ దగ్గర ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏదైనా తేడా వస్తే కనీసం మన మొర్రు మొత్తం అని అడగడానికే నా అవకాశం ఉంటుంది. అలా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి తప్పనిసరిగా అవేర్నెస్ కావాలమ్మా, జనాల్లో అవేర్నెస్ కావాలి. అదే చదువు సంధ్య రాదు కాబట్టి వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, టికెట్ పంపిస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు ఏ ఏజెంట్ ద్వారా పెడుతున్నారు, అక్కడ ఏ ఏజెంట్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నాడు, వాడి పూర్వాపరాలు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మనకు ఒక ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ప్రకారం అన్ని వివరాలు అది అందులో దొరికిపోతాయి. అదేవిధంగా అవతల ఏజెంట్ వివరాలన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఇక్కడ నుంచి పంపే ఏజెంటే కాకుండా అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీయా ఏజెంటా, ఒకవేళ ఏజెంట్ అయితే వాడి వివరాలు, ఫ్యామిలీ అయితే వాళ్ళ వివరాలు, అవి పూర్వాపరాలు తెలుసుకుంటేనే రేపొద్దున ఫ్యూచర్లో కూడా ఏదైనా తేడా వస్తే వాళ్ళు అడగగలుగుతారు. అడగడానికి కూడా అవకాశాలు లేని చోట్ల ఏం చేస్తారు వీళ్ళు. అంచేత గవర్నమెంట్ కూడా వీళ్ళ పట్ల బాధ్యత వహించాలి. అంటే పూర్తి వివరాలు వీళ్ళు అందజేయాలి. ఫలానా దేశం ఫలానా మనిషి వెళ్తోంది, ఇలా ఇన్నాళ్ళు వీసా మీద వెళ్తోంది అనే వివరాలన్నీ వాళ్ళకు ఒక కాపీ ఇస్తే అది వాళ్ళు దాచిపెట్టుకుంటే రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వగలుగుతారు. గవర్నమెంట్ కూడా ఇలా కళ్ళు మూసుకుని ఎవరో ఏజెంట్ల ద్వారా వెళ్ళిపోతున్న వాళ్ళ పట్ల కాస్త బాధ్యత వహించాలి. బాధ్యత వహించకపోతే ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టే కదా. గతంలో పోగొట్టుకోవడం కాదు, అది నరకం కదా. అది ఉన్ననాళ్ళే ఆ నరకం అనుభవించాలి కదా. చాలా కష్టం. అంచేత తప్పనిసరిగా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి, గవర్నమెంట్ బాధ్యత వహించాలి. దీని పట్ల జనాలకు అవేర్నెస్ ఉండాలి. ముఖ్యంగా అదేమీ లేని వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనము ఇప్పుడు అమ్మాయికి ఏదో తెలివి ఉంది కాబట్టి సుమన్ టీవీకి ఫోన్ చేసింది, పుష్ప అనే అమ్మాయి. అంచేత అమ్మాయికి తెలిసింది కాబట్టి మొత్తం మీద ఫోన్ చేసింది. నిరుపమ అని ఎవరో మొత్తం మీద అమ్మాయిని రెస్క్యూ చేయగలిగారు. అలా కొంతమందికైనా తెలిసి ఉండాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ తప్ప వేరే ఫోన్ నెంబర్ తెలియదు. ఇంకొకటి, వీళ్ళ దగ్గర ఫోన్ ఉన్నా కూడా వాళ్ళు లాక్కున్నారనుకో, ఈ అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి చేయగలిగింది. కొంతమంది ఫోన్లు లాక్కుంటారు, పాస్పోర్ట్లు లాక్కుంటారు, అన్నీ లాక్కొని వాళ్ళని అష్టదిగ్బంధనం చేసేస్తారు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడానికి కూడా లేదు. ఇన్ఫార్మ్ చేయడానికి కూడా వీలైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ నరకం అంతా అనుభవిస్తుంటారు. అంచేత అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయికి ఫోన్ ఉంది కాబట్టి చేయగలిగింది, లేకపోతే ఎలా తెలుస్తుంది. ఇంకా మంచి విషయం ఏంటంటే అమ్మా, వాళ్ళు ఆపలేదు, పంపించేశారు, భయపడి పంపించేశారు కాబట్టి కనీసం ప్రాణమైనా నిలబడింది. అమ్మాయి మా దగ్గర లేదంటే ఏం చేయాలి. ఏదో భయపడ్డారు, చంపేసి అమ్మాయి ఇక్కడ నుంచి ఫోన్ వెళ్ళిపోయింది, మా దగ్గర మిస్సింగ్, మా దగ్గరే లేదు అంటే ఎవరేం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రూల్స్ అక్కడ రూల్స్ చాలా వేరేగా ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ బాధ్యత లేకపోతే ఎవరు పట్టించుకోరు కూడా. ఎవరు పట్టించుకుంటారు? లేని వాళ్ళే పంపిస్తారు అక్కడికి. వీళ్ళు ఎంతవరకు ఫైట్ చేయగలుగుతారు? కరెక్ట్. వీళ్ళలో ఎంతవరకు ధైర్యం ఉంటుంది? అవేర్నెస్ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆఫీసులకు తిరిగే ఓపిక ఉండాలి, స్తోమత ఉండాలి. ఏం లేదని కళ్ళు మూసుకొని పోతే, చచ్చిపోతే ఏం చేస్తామని వదిలేస్తారు. చచ్చిపోతే వేరు, కానీ బతుకుండగా అక్కడ నరకం అనిపిస్తుంది కదా. దానికి కనీసం ఇండియా తెచ్చి పడేసుకుంటే పచ్చడి అన్నం తిన్నా మన బతుకు మనం బతుకుతాం అన్న ద్వారా ఉండాలి. ఎంతసేపటికి ఈ డబ్బు సంపాదన ఇందులో పడిపోయి ఈ డబ్బు కోసమని చాలా మంది ఆడవాళ్ళు నష్టపోతున్నారు. చాలా మంది ఆడవాళ్ళని తీసుకెళ్తారమ్మా, నిజంగా సర్వీస్ చేస్తారు కాబట్టి ఆడవాళ్ళని తీసుకెళ్తారు. పిల్లలు చూసుకుంటారు, వంట చేస్తారు, ఈ పనులన్నీ చేస్తారు కాబట్టి ఆడవాళ్ళని తీసుకెళ్తారు. దానికి తోటి ఎక్స్ట్రాగా ఇంకొకటి కూడా ఉంటుంది వాళ్ళకు. మీరు అన్నట్టుగా ముందు మాటలు చెప్పినట్టుగా సెక్షువల్ హెరాస్మెంట్ చాలా ఉంటుంది. అది భయంకరమైన బాధాకరం. అది మనం ఊహించడానికి కూడా బాధగానే ఉంటుంది. ప్రాస్టిట్యూట్ కి దానికి తేడా లేకుండా చేస్తారు. వాళ్ళ అవసరానికి వినియోగించుకునే ఒక పని మనిషి కదా వాళ్ళ దృష్టిలో. దాని కష్ట నష్టాలు, దాని బాధలతో వాళ్ళకేంటి సంబంధం? వాళ్ళ అవసరం తీర్చుకోవడం వరకే. అందులోనూ ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో మనుషులు కూడా చాలా క్రూయల్గా ఉంటారని చెప్పుకుంటారు. అవునవును. అంచేత వాళ్ళకి మానవత్వం అనేది ఉండదు. చాలా ఘోరమైన, చాలా దీనా వస్తుంది చెప్పడానికి. అంచేత అవేర్నెస్ ఉండాలి ముందు. వీళ్ళకి జాగ్రత్త పడాలి. ఇలాంటి నష్టం వస్తే ఏం చేయాలి, మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ ఫ్యామిలీకి కూడా తెలిసి ఉండాలి. అంటే డబ్బు ఒక్కటే చూసుకోకూడదు. డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు కదా. ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత వాడు ₹1 ఇచ్చినట్టు మీరు ఎంత చేసుకుంటే మీ మనిషి మీకు వస్తుంది? రాదు కదా. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఇలాంటి విషయాలు. ముఖ్యంగా డబ్బు కోసం వెళ్ళే వాళ్ళు మరీ జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ.